కర్డ్స్ అంటే పెరుగు తినే దాని గురించి చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. సీజనల్‌గా అనేక రకాల సమస్యలు వస్తున్నప్పటికీ కూడా వర్షాకాలంలో ప్రత్యేకంగా పెరుగు అనేది పగలపూట తీసుకోవచ్చు. రాత్రి పూట పెరుగు అనేది కొంచెం అవాయిడ్ చేయటం మంచిది. అంతేకాకుండా వర్షాకాలంలో పగలపూట నిద్రపోకుండా రాత్రిలో ఎక్కువ టైం చక్కగా 6-8 అవర్స్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ కనుక ఉన్నట్లయితే మనం వర్షాకాలంలో చూసేటువంటి అనేక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా హెయిర్ ఫాల్ దగ్గర నుంచి జలుబు, తుమ్ములు, దగ్గు, లేదంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా రాకుండా ఉండాలి అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ముఖ్యంగా పోషకాలు ఉండేలాగా చూసుకోవాలి. పెరుగు ప్రత్యేకంగా గురుగుణం కలిగి ఉంటుంది. సహజంగా పిత్తదోషం అనేది రైనీ సీజన్లో కొంచెం బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం తీసుకునే ఆహారం తేలిగ్గా జీర్ణం అయ్యేటువంటి ఆహారం తీసుకుంటే మనకి త్వరగా జీర్ణం అవుతుంది. అందులో ఉండేటువంటి పోషకాలు కూడా త్వరగా శరీరం గ్రహించుకోగలుగుతుంది. సాధారణంగా వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా జీర్ణకోశ వ్యవస్థకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండటం వల్ల వస్తుంది. అందువల్ల మనం జఠరాగ్ని అంటే కోర్ డైజెస్టివ్ పవర్ని పెంచుకునేటువంటి పోషకాలు